సో ఇది మా ఫస్ట్ వ్లాగ్ ఇన్ డీజే ఆస్మో పాకెట్ 3. ఈరోజైతే మేము ప్రెస్టీజ్ గోల్ఫ్ షేర్ JW మ్యారియట్ బెంగళూరులో ఉందన్నమాట రిసార్ట్. దానికి వెళ్తున్నాం. వచ్చు బేబీ. ఎవడరా పైన గ్లాస్ తెరిచేసింది దొంగ పిల్ల? ఎందుకు వస్తుంది? ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఏం రిసార్ట్ అది? చెప్పు. JW మ్యారియట్ ప్రెస్టీజ్ గోల్ఫ్ షేర్ అండ్ ది హిల్స్. ఆర్ యు ఎక్సైటెడ్? ఏం చేస్తావు నువ్వు రిసార్ట్కి వెళ్ళి ఇప్పుడు? 12:20 అవుతుంది టైము. సో మేము రీచ్ అయ్యేసరికి నాకు తెలిసి 2:30 అవుతుంది. ఇప్పుడైతే పెట్రోల్ ఫిల్ చేసుకోవడానికి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వెళ్ళిపోతున్నాం. పెట్రోల్ ఫిల్ చేసుకున్న తర్వాత మనం లంచ్ చేయడానికి ఎంపైర్ రెస్టారెంట్కి వెళ్ళిపోయాం అనమాట. ఇది వచ్చేసి హైదరాబాద్ హైవేలో నంది హిల్స్ వెళ్ళే దారిలో వస్తుంది. సో ఇక్కడ మేము బేబీకి చికెన్ పాప్కార్న్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేసేసాం. అలాగే మాకు బిర్యానీ, రైస్, చికెన్ కబాబ్ ఆర్డర్ చేసాం అనమాట. టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉన్నింది, తినేసాం. బాగుందా? ఇప్పుడైతే రిసార్ట్ ఎంట్రన్స్కి వచ్చేసి అనమాట. ఇది లోపల ప్రైవేట్ రోడ్ ఉంటుంది రిసార్ట్కి. ఎంట్రన్స్లో విల్లాస్ ఉంటాయి రెసిడెన్షియల్. దాన్ని క్రాస్ చేసుకొని ముందుకెళ్తే మనకి ఇది రిసార్ట్ వస్తుంది అనమాట. ఇక్కడ మనకి వాళ్ళు ఏమేమి ఎమ్యూనిటీస్ అవి ఉన్నాయని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు, ఏ టైంకి ఏంటి అని చెప్పేసి. ఆన్ అవర్ వే టు రూమ్ మనం వచ్చేసి నార్మల్ బాల్కనీ రూమ్ బుక్ చేసుకుంటే వీళ్ళు అప్గ్రేడ్ చేసి గార్డెన్ వ్యూ ఉండే రూమ్ ఇచ్చారనమాట. ఇది బేసిక్ రూమ్ కంటే కొంచెం బిగ్ ఉంటుంది, అలాగే ఎక్కువ స్పేస్ ఉంటుంది గార్డెన్లో. దిస్ ఇస్ ద గార్డెన్ వ్యూ రూమ్. వాట్ హ్యాపెండ్? నీకు నచ్చిందా నాన్న? ఇందాక రూమ్లో నుంచి ఒక స్విమ్మింగ్ పూల్ చెప్పాడు కదా బేబీ, ఇప్పుడు ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తున్నాం. ఇది వచ్చేసి నార్మల్ స్విమ్మింగ్ పూల్ అనమాట, టెంపరేచర్ కంట్రోల్డ్ కాదు. ఈ రిసార్ట్లో 2 స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. ఒకటి నార్మల్ స్విమ్మింగ్ పూల్, ఇంకొకటి టెంపరేచర్ కంట్రోల్ స్విమ్మింగ్ పూల్. ఈ నార్మల్ స్విమ్మింగ్ పూల్ పక్కనే మనకు ఒక బార్ ఉంటుంది. అలాగే ఈ రైట్ సైడ్లో మనకు ఉండే ఫ్యామిలీ అని చూపించేది వచ్చేసి కిడ్స్ ప్లే ఏరియా అనమాట. సో వాళ్ళకి ఇండోర్ ఒకటి, అవుట్డోర్ ఒకటి 2 ఉన్నాయి. కిందేమో ఇండోరు, పైనేమో అవుట్డోరు. సో ఊరికి అలా ప్రాపర్టీని వాక్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేస్తాం అన్నమాట. ఇలా బగ్గీతో కూడా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు, తర్వాత మనం ఎక్స్ప్లోర్ చేస్తామనేసి జస్ట్ వాక్ చేసుకుంటూ వచ్చాము. బేబీని ఇక్కడ లేక్ దగ్గర తీసుకొచ్చామన్నమాట చూపించడానికి ఎలా ఉంది ఏంటి అని. చెప్పాను కదా ఇందాక ఫ్యామిలీ రూమ్ అని చెప్పాను కదా, అదే ఈ ఫ్యామిలీ రూము. సో బేబీని తీసుకొని లోపలికి వెళ్తున్నాము మనము. సో దిస్ ఈస్ ద ప్లే ఏరియా ఫర్ ద కిడ్స్.
మనం ఎంటర్ అవ్వగానే వాళ్ళు డీటెయిల్స్ తీసుకుంటారనమాట, ఏ రూము ఏంటి అని చెప్పేసి. ఎంటర్ చేసేసుకున్నాక వీఆర్ అలౌడ్ టు గో హెడ్ అండ్ పే అనమాట. సో బాబు ఫస్ట్ పైకే వెళ్దాం చూద్దామని చెప్పేసి పైకి వెళ్తున్నాము. సో ఇక్కడ ఒక చిన్ని ఫిష్ షాప్ లాగా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చేయడానికి, మార్కెట్ ఎలా ఉంటుందో అలాగే రోప్ యాక్టివిటీస్ వాళ్ళకి క్రాస్ చేయడానికి, బ్రిడ్జెస్ విత్ బ్యాలెన్స్, అలాగే శాండ్ మడ్ పిట్ కూడా ఉంది అలాంగ్ విత్ ఓపెన్ ఎయిర్ స్లైడ్స్. ఇక్కడ మనకి రూమ్ నుంచి నంది హిల్స్ వ్యూ కనిపిస్తుంది. సో అవే నంది హిల్స్ అన్నమాట. బాబు ఇది ఆడుకున్న తర్వాత బగ్గీలో రిసార్ట్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి బగ్గీ ఎక్కడానికైతే వెళ్తున్నాము ఇప్పుడు. సో బగ్గీలో ఇలా మనకి మొత్తం రిసార్ట్ చూపిస్తారనమాట, ఎక్కడ ఏముంది అని చెప్పేసి. రైట్ సైడ్లో లేక్, బోటింగ్ ఉంటుంది ఈవినింగ్, అలాగే బెంచెస్. ఫ్యామిలీతో వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట కిడ్స్. మనకి రిసార్ట్లో ప్రతి యాక్టివిటీకి సెపరేట్ బిల్డింగ్స్ ఉన్నాయి. బేబీస్ ప్లే చేసుకోవడానికి ఫ్యామిలీ రూమ్ అని చెప్పేసి సెపరేట్గా ఒక స్ట్రక్చర్ ఉంది కదా, అలాగే స్పాకి ఎంటర్టైన్మెంట్ జోన్ అని చెప్పేసి ఇంకో దగ్గర ఉంటుంది. సో ఇదేనమాట ఆ స్పా అండ్ ఎంటర్టైన్మెంట్ జోన్ది. స్విమ్మింగ్ పూల్స్ నేను స్టార్టింగ్లో చెప్పినట్టు 2 ఉంటాయి. ఒకటి వచ్చేసి హోటల్ బ్రేక్ఫాస్ట్ దగ్గర రిసెప్షన్ కింద ఉంటుంది అనమాట, ఇంకొకటి రూమ్స్కి ఆపోజిట్లో ఉంటుంది. సో దిస్ ఈస్ ద వ్యూ ఆఫ్ ద ప్రాపర్టీ ఫ్రమ్ ద బగ్గీ రైడ్లో ఎలాగుంటుందని. ఇంకా మేము అలా రూమ్ ఎక్స్ప్లోర్ చేసి తిరిగి రూమ్కి వచ్చే లోపల హోటల్ వాళ్ళు ఇలా క్యూట్ చేస్తారనమాట. అంటే మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్ళాం. సో వాళ్ళే ఒక కాంప్లిమెంటరీ కేక్ విత్ చాక్లెట్స్ ఇచ్చారు. మా బేబీ ఏమో నేను కట్ చేస్తా, అది నా హ్యాపీ బర్త్డే అని చెప్పేసి వాడు తీసుకొని కేక్ కట్ చేసేసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. మాకైతే చాలా క్యూట్ అనిపించింది. ఇక ఈవినింగ్ హై టీకి వచ్చామన్నమాట. హై టీ టైంలో అలా కాసేపు స్నాక్స్ తింటూ ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేసాం. నేను, మా హస్బెండ్, బాబు కాసేపు అలా ముచ్చట్లు మాట్లాడుకుంటూ హ్యాపీగా టైం స్పెండ్ చేసాం అనమాట. ఇట్ వాజ్ అ గుడ్ ఫీలింగ్.
ఇప్పుడు మేము ఎంటర్టైన్మెంట్ జోన్కి వెళ్తున్నాం. ఈ పైన ఉండేది వచ్చేసి స్పా ఏరియా. సో 1 లెవెల్ కిందకి వెళ్తే అక్కడ ఎంటర్టైన్మెంట్ జోన్ ఉందన్నమాట. అందులో ప్లే స్టేషన్, టేబుల్ టెన్నిస్, క్యారమ్, గో బౌలింగ్ అన్నీ ఉన్నాయి. కాకపోతే అన్నీ చార్జబుల్ బేస్. బ్యాడ్మింటన్ కోర్ట్ కూడా ఉంది, అందులో ఆడుకోవచ్చు. ర్యాకెట్స్ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. వన్ ఆఫ్ ద బ్యూటీ ఆఫ్ మ్యారియట్ రిసార్ట్స్ ఏంటంటే, ఇన్ కేస్ మ్యారియట్ మెంబర్షిప్లో మనం ప్లాటినం అండ్ అబవ్ ఉంటే ఆ రిసార్ట్లో లాంజ్ ఉంటే కనుక మనకి కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్ వస్తుంది. అందులో ఏంటంటే అన్లిమిటెడ్ డ్రింక్స్, ఫుడ్ అంతా అన్లిమిటెడ్ ఉంటుంది. నో ఛార్జెస్ అప్లై అనమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటీ ఆఫ్ బీయింగ్ అ లాయల్ కస్టమర్ టు మ్యారియట్. సో మేము ఈ లాంచ్కి వచ్చేసాం. బాబు వాటర్ మెలన్ అవన్నీ తిన్నాడు. నేను ఒక మాక్టైల్, మా హస్బెండ్ అలా లాంజ్లో డిన్నర్ ఫినిష్ చేసేసుకొని రూమ్కి బ్యాక్ అయ్యామన్నమాట. ఇక్కడ రూమ్ వీడియో చూపిస్తాను మీకు. షార్ట్లో వచ్చేసి డే టైం రూమ్ ఎలా ఉంటుందో చూపించాను. నైట్ టైం స్పెసిఫిక్గా బాటబ్ నుంచి ఎలా ఉంటుంది అని చెప్పేసి నైట్ టైం షూట్ చేశాను అనమాట రూమ్ వీడియో. అచ్చు, నాకు రూమ్ చెప్తావా నువ్వు? ఇది రూమ్ ఎంటర్ అవ్వగానే ఏమొచ్చింది? ఇది బెడ్ వచ్చిందా? ఇది హాల్ రూమా? ఓకే. ఇది డెస్క్ లాగా కూర్చోడానికి, ఒక లాంచ్ సోఫా, ఒక టేబుల్ ఫర్ డైనింగ్. నా ఫోన్ పడేస్తుంది. ఇది కాఫీ నీటెడ్ అండ్ ఆల్మండ్స్ అండ్ బెంగిల్స్. ఇది మినీ బార్. ఇది కబోర్డ్ విత్ లాకర్. ఇక్కడ లగేజ్ పెట్టుకున్నాం అనమాట. ఇక్కడ ఒక పెద్ద వ్యానిటీ మిర్రర్.
ఇది వాష్రూమ్. ఇక్కడ 2 సింక్స్ ఉన్నాయి మనకి. తర్వాత షవర్ ఏరియా సెపరేట్గా ఉంది, ఒక బిగ్ రైన్ షవర్. అలాగే కమోడ్ కూడా సెపరేట్గా ఉంది. మనకి ఇక్కడ బాత్ టబ్ ఉందన్నమాట. బాత్ టబ్ బ్యూటీ ఏంటంటే మనకి నైట్ టైమ్స్ స్పెసిఫిక్గా ఈ బ్లైండ్స్ లిఫ్ట్ చేసేసామంటే, కెన్ యూ సీ ద వ్యూ? బ్లైండ్స్ లిఫ్ట్ చేయగానే మనకి నైట్ టైం కాబట్టి కనిపించట్లేదు, కానీ నంది హిల్స్ వ్యూ అనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి ఇది గార్డెన్ రూమ్ అని చెప్పాను కదా, ఇక్కడ మనకి ఒక ప్రైవేట్ గార్డెన్ ఉంటుంది. సో దిస్ ఇస్ అవుట్ లుక్స్, ఒక లౌంజ్ అవుట్ హియర్, ఒక సీటింగ్ చైర్స్. ఇట్లా కంప్లీట్గా ఇది మనకి ప్రైవేట్ అన్నమాట. ఓన్లీ యాక్సెసిబుల్ టు దిస్ రూమ్. హలో మిస్టర్ గణేశ్యామ్. సో దిస్ ఇస్ ద ఇప్పుడైతే వర్షం వస్తుంది, మనం రైన్లో ఆడదామా?